ఈ మొటిమలేంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు. చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమంది నీ వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్ మా నాన్నగారు 9 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి. లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కలలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా? వెరైటీ కదా. బాబాయ్ ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్ మా నాన్నగారు 12 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే పడుకోండి. అవును తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే, పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నసా. అదంతా సర్లేవే, ఇంతకీ నీ పొడుగు జడ మ్యాటర్ ఏంటి? అదా, మా అమ్మ జడ వేసేటప్పుడు అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కథలకో కుదురుగా ఉండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా. థర్డ్లే ఎదిగావు, ఆ మాత్రం తెలీదా? అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 ఇయర్స్ నుంచి ఇది తప్పు ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. ఏ 17 ఇయర్స్ పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న, నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది. రేపు పొద్దున్నలోగా చొక్కా అవతకి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా. నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అసలు. నీకెలా ఉందో తెలియదు కానీ నాకు నువ్వంటే ఏవేవో ఫీలింగ్స్. నైట్ నిద్రపోయేటప్పుడు నీ గురించి ఆలోచిస్తానా, అదేంటో నీ బాడీ మాత్రమే క్లియర్గా గుర్తుకొస్తుంది, నీ ఫేస్ గుర్తుకు రాదు. చాలా టైం పడుతుంది కానీ నిద్ర పట్టదు. ఎప్పుడు సడన్గా గుర్తుకొస్తుంది. మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానో అని స్ట్రగుల్. ఇవేవో పిచ్చి పిచ్చి ఫీలింగ్స్. టోటల్గా ఈ ఆనందం ఇక్కడే కాదు ఇప్పుడే కాదు. మనం టక్ ఇంటర్ కంప్లీట్ చేసేస్తామా, ఎంసెట్ లో నువ్వో ర్యాంక్ నేనో ర్యాంక్ కొట్టేస్తామా, ఇద్దరు ఇంజనీరింగ్ ఒకే కాలేజ్ లో జాయిన్ అయిపోతామా. 4 సంవత్సరాలు హ్యాపీగా టైంతో పని లేకుండా గడియారమే లేకుండా ఎంజాయ్ చేసేస్తామా. ఆ తర్వాత నీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ నాకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తే సెటిల్ అయిపోతామా. అప్పుడు ఈ రోజులాగే లైఫ్ అంతా హ్యాపీయే కదా. కన్ఫర్మ్ చెప్పు. కన్ఫర్మా? చెప్పు కన్ఫర్మా? కన్ఫర్మ్? I love you. అయ్ బాబాయ్, నువ్వు అలా చెప్పుకు నాకు ఏదోలా ఉంటుంది. ఎప్పుడు మొగలది ఇంకే తెలియదు. అమ్మో 10 అయింది. తొక్కలే, సెకండ్ షోకి వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు కూడా దూకలేదు. అయినా నీకెందుకు, నేను తీసుకెళ్తా కదా, పదా. ఏంటి లేట్? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ అరగంట నీ గురించి ఆలోచించారా? చాలా సర్లే. ఇంతకీ ఎన్నిసార్లు నోట్ చేసావు చెప్పు. నువ్వే ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పు. మొదటి రోజు 4000 సార్లు. 4000? 5000. రెండో రోజు 6000 సార్లు. బెటర్ లక్ నెక్స్ట్ డే 7000, 8000, 9000, 10,000, 11,000.
చెప్పు, ఇది లవ్వా అట్రాక్షనా? రోజుకి ఇన్ని వేల సార్లు తలుచుకుంటుంటే ఎవడన్నా అట్రాక్షన్ అని? డెఫినెట్ గా లవ్వే. లవ్వే? యా. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే కన్ఫర్మ్. మరి లవ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ ఏంటి? నెక్స్ట్ సండే మా గర్ల్స్కి అవుటింగ్ డే కదా, అప్పుడు బయటికి వెళ్తాం కదా, నీకు గిఫ్ట్ తీసుకొస్తాను. సండే గిఫ్ట్? అబ్బాయిలు అమ్మాయిలు టచ్ చేస్తే ఏమనుకుంటారు, టచ్ చేయకపోతే ఏమనుకుంటారు? నాకు తెలీదు కానీ ఇంజనీరింగ్ అక్క చెప్పింది, టచ్ చేయకపోతే మంచివాడు బుద్ధిమంతుడు అనుకుంటారు, టచ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు టచ్ చేయట్లేదు అనుకుంటారు. నాలుగు గంటలకు వస్తానని చెప్పి 4 సంవత్సరాల తర్వాత వస్తావా? ఈ 4 సంవత్సరాలు తెలుసు, నా గురించి ఆలోచించుంటావు. అవును, రోజుకి ఎన్నిసార్లు వచ్చేసా? ఒకసారి కూడా గుర్తుకు రాలేదా? నేను అసలు మర్చిపోతేనే కదా నువ్వు ఇక్కడున్నావు. ఏ కాడా? సారీ నాన్న. మొన్న రైట్ అనుకుంది, నిన్న తప్పు అయింది. నిన్న తప్పు అనుకుంది, ఈరోజు రైట్ అయిందమ్మా.